జై శ్రీరామ్. సోదర సోదరీమణులందరికీ ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. ఈ ధారావాహికలో భరద్వాజునికి వాల్మీకి మహర్షికి జన్మరాహిత్యం పొందాలంటే ఏం చేయాలో జరిగిన సంభాషణ విందాం. పూర్ణమైన ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఈ సంసార సముద్రాన్ని సులభంగా దాటాలి. దానికి వీలైనటువంటి ముక్తి మార్గాన్ని చెప్పండి అని అడగటము. అందుకు గాను వాల్మీకి మహర్షి భరద్వాజ మహర్షితో, ఓ భరద్వాజ, ఆకాశం యొక్క వాస్తవ స్వరూపము మనకి తెలిసినప్పుడు ఆకాశము నీలముగా కనబడ్డా కూడా అది అంతా భ్రమే అని ఏ విధంగా మనకి తెలుస్తుందో ఆ విధంగానే బ్రహ్మము యొక్క వాస్తవ స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి శ్రీరామచంద్రులు జ్ఞానరూప యుక్తిని బడసి ఉత్కృష్ట జ్ఞానబలంతో ఉంటే శోకము కానీ దీనత్వము కానీ మన దరి చేరదు అని తెలుసుకుని నిత్యతృప్తులై ఉన్నారు. అందుకు భరద్వాజులు ఆ విధమైనటువంటి జీవన్ముక్త స్థితిని పొందటం ఎట్లాగో చెప్పండి అంటూ ఎంతో వినమ్రంగా అడగటం జరిగింది. అందుకు వాల్మీకి మహర్షి, ఓ భరద్వాజ, నీవు కూడా దృశ్యాత్యంత భావబోధం వినా తన్నానుభూయతే కదాచిత్కేన చిన్నాను సుబోధవో నిశ్యతామతః బ్రహ్మస్య జాగతస్యాస్య జాతస్యాకాశవర్ణవత్ అపునః స్మరణం మన్యే సాధో విస్మరణం వరం. దృశ్యము ఏ కాలమందు లేదు అనేటువంటి బోధ ఎప్పుడైతే నీ మనసుకు పట్టుకుంటుందో, అంటే కనిపిస్తున్న ఈ ప్రపంచం అంతా కూడా క్షణభంగురమైనదే, ఆ విషయాన్ని నీవు నిర్ధారించుకున్నప్పుడు నీకు ఆత్మబోధ దానంతటా అదే తెలుస్తుంది. దానికి కారణము పూర్వము నీ తాత తండ్రులు చూసినటువంటివి ఈనాడు లేవు. ఈనాడు నువ్వు చూసేది తరువాతి తరాల వారికి ఉండదు. అంటే ఈ దృశ్యము క్షణభంగురమైనది, ఖచ్చితంగా కాలంలో కలిసిపోయేదే, అశాశ్వతమైనది అని నీ మనసుకి పూర్ణమైన స్థిరమైన నిర్ధారణ వచ్చినప్పుడు ఈ కనిపిస్తున్నటువంటి ఈ దృశ్యమాన ప్రపంచం పైన నీకు ఏ విధమైనటువంటి అభిమానము ఉండదు. దానితో పాటే ఈ దేహము కూడా అశాశ్వతమైనది అని తెలిసినప్పుడు దాని మీద కూడా నీకు మమకారం ఉంటుందా? ఉండదు కదా. భ్రాంతి వలన కల్పింపబడిన ఈ జగత్తు కనపడుతూ ఉన్నప్పటికీ కూడా ఆకాశంలోని రంగుల వలె స్థిరత్వము లేనటువంటిది. ఈ శాస్త్ర విచారం వలన అనాయాసముగానే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని పొందావో అది నిర్వాణ స్థితికే దారితీస్తుంది. దృశ్యం నాస్తి బోధేన మనసో దృశ్యమార్జనం సంపన్నం చేతదుత్పన్నా పర నిర్వాణ నిర్వృతి ఆశేషేణ పరిత్యాగో వాసనానాం య ఉత్తమః మోక్ష ఇత్యుచ్యతే బ్రహ్మన్స్ ఏవ విమలక్రమః క్షీణాయాం వాసనాయాంతు చేతో గలతి సత్వరం క్షీణాయాం శీతసంతత్యాం బ్రహ్మనిహిమకణో యదా అయం వాసనయా దేహో ధ్రియతే భూతపంజరః తనునాంతర్నివిష్టేన ముక్తో గస్తంతునా యథా. నీకు ముందుగా చెప్పినట్టే వాసనలను పరిత్యజించు. ఇది నీవు కోరుకునే మోక్షానికి మొదటి మార్గము. తర్వాత శీతాకాలము క్షయించి మంచుబొట్లు ఏ విధంగా నశిస్తాయో వాసన క్షయించగానే మనస్సు కూడా శీఘ్రంగా శాంతపడుతుంది. భరద్వాజ, నిజానికి ఈ దేహము అయం వాసనయా దేహో ధ్రియతే భూతపంజరః తనునాంతర్నివిష్టేన ముక్తో గస్తమస్తునా యథా. ముత్యాలు ఏ విధంగా ఒక దారంతో గుచ్చబడి ఉన్నాయో అదేవిధంగా అనేక రకాలైనటువంటి వాసనలతోటి ఈ దేహము ధరింపబడుతూ ఉన్నది. కనుక
ఈ వాసనలని నీవు ప్రయత్నపూర్వకంగా వదలగలిగిన నాడు జీవన్ముక్తుడవే. అయితే ఈ వాసనలు కూడా 2 విధాలుగా ఉంటాయి. వాసనా ద్విధ ప్రోక్త శుద్ధా చ మలినా తథా మలినా జన్మనో హేతు శుద్ధా జన్మ వినాశిని. వాసన శుద్ధము మలినము అని 2 విధాలుగా చెప్పబడుతున్నాయి. అందులో మలిన వాసన జన్మకి కారణమవుతూ ఉంటే శుద్ధ వాసన జన్మను నశింపచేసేటువంటిదిగా ఉంటుంది. ఇందులో వాల్మీకి మహర్షి భరద్వాజునికి జీవన్ముక్త స్థితి ఏ విధంగా రామచంద్రమూర్తి పొందారో, అంటే ఆయన తెలుసుకున్నటువంటి జ్ఞానం ద్వారా వేటిని వదిలేశారో ఆ విధంగా నీవు కూడా ఉండాలి అంటూ వేటిని ఏ విధంగా వదలాలి అని నొక్కి వక్కాణించి మనసుకి హత్తుకునేట్టుగా చెప్తున్నారండి. ఆ కారణంగానే అజ్ఞాన సుఘనాకార ఘనాహంకారశాలిని పునర్జన్మ కరీప్రోక్త మలినా వాసన ఉదై. మన జన్మకి కారణము మన వాసనలే. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి వాసనారహితంగా మనసుని నిలబెట్టుకోవాలి. అజ్ఞాన కారణంతో ఘనీభూతమైనటువంటి ఆకారము కలది, ఘనీభూతమైన అహంకారంతో కూడినది అగు మలిన వాసన మరలా జన్మను కలుగజేస్తూ ఉన్నది. నాయన, ఎప్పుడైతే నీవు జన్మరాహిత్యాన్ని కోరుకుంటావో ముందుగా నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి. నీ మనసు పూర్తిగా మలినరహితమైన దానిగా నీవు చేసుకోవలసినదే, నిన్ను నీవు ఉద్ధరించుకోవలసినదే. అయితే ఏ శుద్ధ వాసన భూయోచ జన్మానర్థ భాజనం జ్ఞాత జ్ఞేయాస్త ఉచ్యంతే జీవన్ముక్త మహాదిహ. శుద్ధ వాసన అంటే పరమాత్మని పొందాలి అనేటువంటి చక్కటి ఆలోచన ఎప్పుడైతే కలిగిందో అటువంటి జీవులు మరలా జన్మని ఎత్తరు. ఒకవారు జన్మించిన వారు ఎప్పుడూ జీవన్ముక్త స్థితిలోనే ఉంటారు. దానికి కారణము వారు నిరంతరము కూడా ఆ పరమాత్మ సన్నిధానాన్ని మాత్రమే తమ వాసనగా నిలుపుకుంటారు. భరద్వాజ, నీవు ఏ జీవన్ముక్త స్థితిని పొందాలి అనుకుంటున్నావో, జన్మరాహిత్యాన్ని పొందే ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనుకుంటున్నావో, ఈ జ్ఞానాన్ని మునుపు నేను శ్రీరామచంద్రమూర్తికి బోధించాను. ప్రకారంగానే ఆయన సీతారామచంద్ర భరత లక్ష్మణులు జీవన్ముక్త స్థితిని పొంది సుఖంగా సంసార జీవితాన్ని గడిపారు. అప్పుడు భరద్వాజ మహర్షి వాల్మీకి, గురుదేవ, నాకు కూడా జ్ఞాన భాండారాన్ని విశదంగా చెప్పండి. నేను కూడా నిష్కల్మషమైన హృదయంతో నిర్మలమైన చిత్తంతో నా మనసుని ఆ దేవదేవుని యొక్క పాదాక్రాంతం చేసి ముక్త స్థితిని పొందుతాను అని వేడటం జరిగింది. ఆ కారణంగా నేను పూర్వము భరద్వాజ మహర్షికి శ్రీరామచంద్రుడు ఏ విధంగా జీవన్ముక్త స్థితిని పొందాడో చెప్పాను. కాబట్టి అరిష్టినేమి, నీవు కూడా ఆ జ్ఞాన సంపదని విని నీవు కోరుకున్నటువంటి జీవన్ముక్త స్థితిని ఆత్మజ్ఞానాన్ని పొందుదువు కానీ అంటూ వాల్మీకి మహర్షి అరిష్టినేమికి తాను పూర్వము భరద్వాజ మహర్షికి ఏ విధంగా చెప్పారో ఆ వృత్తాంతానంతా కూడా దీంట్లో చెప్పారు. ఆనాడు శ్రీరామచంద్రమూర్తికి వాల్మీకి జరిగినటువంటి అద్భుతమైనటువంటి, ఒక విధంగా చెప్పాలంటే నిర్వాణ గీతం. ఆ అద్భుతమైనటువంటి భాండాగారాన్ని అందరం కూడా ఇక్కడి నుంచి ఈ యోగ వాసిష్ఠ రామాయణంలో విని తరిద్దాం. జై శ్రీరామ్. వచ్చే సంచికలో ధారావాహిక శ్రీరామచంద్రమూర్తికి వాల్మీకి మహర్షి ఏమేమి చెప్పారో విందాం. ఇప్పటికీ స్వస్తి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.